నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా? ఆ 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు. చిరంజీవి గారి తమ్ముడు, మంచి సినిమా యాక్టరు, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు, అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో, వీఆర్ లైక్ దెమ్. బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, మేము నమ్ముకోవాలా, ఎందుకంటే నీ నీ సంగతి మాకు తెలుసు కాబట్టి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే. ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు, అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. సోదరులారా, నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను నేను. అయినా సరే మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నారు. ఇవాళ అరవండి అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేవాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండవు. ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పావు డైలాగు? ఇప్పటికి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో, జగన్ గొప్పోడో, వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవడిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని, నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మొగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయ్యా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి, మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా, అర్థం కాలేదు.